కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పల్లె నిద్రపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ చేసేది మూసి నిద్ర కాదని తీర్థయాత్ర అని అన్నారు. దండుపాల్యం ముఠాలాగా మూసి నిద్రకు బయలుదేరారని, మూసి ప్రక్షాళన చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నల్గొండ జిల్లా ప్రజల బాగోగులు బీజేపీకి పట్టవా అని వేముల వీరేశం ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్గొండ ప్రాంతం నుండి పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. ఊపిరి పీల్చుకో, మా కన్నీళ్ళని, కష్టాల్ని, మా బాధల్ని, మా దుఃఖాన్ని ఈ మూసి మురికి నీళ్లతో మా జీవితం గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు మంచి నీళ్ళు ఇస్తారనేటువంటి ఒక ఆశతో, ఆతృతతో ఈ తెలంగాణలో ప్రధానంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఈడ ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకోబడుతున్నటువంటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు మూసి పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర అనే పేరుతోని ఒక దండుపాలెం మూటలాగా బయలుదేరి ఆ ప్రాంతంలో ఏదో జరుగుతున్నట్టు ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కిషన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి, గుజరాత్లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతి సంబంధించిన నదిని ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ ఇల్లు తొలగించలేదా? అక్కడ ఆ కట్టల మీద ఉన్నటువంటి పేదవాళ్ళను నిర్వసితులు చేసిందా లేదా? మూసి